లడ్డూ వ్యవహారంలో మరొక కుట్ర కోణాన్ని సాక్షి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైలైట్ చేసింది. ఎందుకంటే వాళ్ళ అధికారిక పత్రిక కాబట్టి. ఇందులో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారులో కల్తీని వాడారనడంలో కుట్ర కోణం దాగి ఉందని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ పాలక మండలి సభ్యుడు బుద్రవాడ వేణుగోపాల్ సంచలన విషయాలు వెల్లడించారంటూ దీంట్లో జాతీయ పరిశ్రమాభివృద్ధి సంస్థ ఇచ్చిన నివేదికలో అసలు కుట్ర దాగి ఉందని అభిప్రాయపడ్డారు. ఆ నివేదిక మీద సమగ్ర విచారణ జరిపించాలని, కోట్లాది మంది భక్తుల మనోభావాలపైన తీవ్రమైన దాడి చేసేందుకు కారకులైన వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ మేరకు ఆయన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఇందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే టీటీడీ లడ్డూ వివాదానికి లోపభూయిష్టమైన ఎన్డీడీబీ కాఫ్ రిపోర్టుతో పాటు టీటీడీ, ఎన్డీడీబీ, రాష్ట్రీయ గోకుల్ మిషన్ పెద్దల అనుమానాస్పద వ్యాపార భేటీలు ఉత్ప్రేరకాలుగా మారిన ఈ నివేదిక తదనంతర పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసం దెబ్బతింది. ఈ విషయానికి లభించిన విపరీత ప్రచారం తిరుమల తిరుపతి దేవస్థానం విశ్వసనీయతను దెబ్బతీసింది. జూలై 6వ తేదీన 1000 శాంపిళ్లను పరీక్ష కోసం పంపిస్తే అంతకుముందు అంటే జూలై 5న టీటీడీ ఈవో జె శ్యామలరావు, ఎన్డీడీబీ చైర్మన్ మీనేష్ సి షా, ఎన్డీడీబీ మాజీ చైర్మన్ ఆర్జీఎం అదనపు కార్యదర్శి వర్షా జోషిల మధ్య భేటీ జరిగింది. ఈ భేటీ అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ భేటీ కారణంగా నెయ్యి కల్తీ జరిగిందని వచ్చిన నివేదిక వెనక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ముగ్గురు చర్యల కారణంగా లడ్డూ ప్రసాదానికి ఉన్న విశ్వసనీయత దెబ్బతింది. ఇందుకు వాళ్లే బాధ్యత వహించాలి. వ్యాపార లావాదేవీల కోసం వాళ్ళు దురాశాపూరితమైనటువంటి వైఖరి క్షమించరాంది. వాళ్ళు కఠిన శిక్షలు ఎదుర్కోవాలి. వాళ్ళ ఆస్తులన్నీ సీజ్ చేసి ధార్మిక సంస్థలకు దానం చేయాలి. వ్యవహారంతో సూక్ష్మ సంబంధం ఉన్న ఎవరినైనా సరే జైలుకు పంపాలి. తద్వారా న్యాయం జవాబుదారీతనాన్ని పాదుకొల్పాలి. వాస్తవాన్ని పరిశీలించి ఆరోపణల వెనక ఉన్న నిజాలు తెలుసుకోవడం కంటే హడావిడి ప్రకటనలకే రాజకీయ నాయకులు ప్రాధాన్యం ఇచ్చారు. అదే నిజమైతే సదరు రాజకీయ నాయకులు కూడా న్యాయపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. లడ్డూ పవిత్రతను కాపాడడం, మతపరమైన ఆచారాలను సంరక్షించడం అత్యవసరం. ఇట్లాంటి రాజకీయ అపస్వరాలు వినిపిస్తున్న వేళ దేవాలయాల నిర్వహణ మత పెద్దలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ అందులో మెన్షన్ చేసుకొచ్చారు. ఇందులో ఏకపక్షంగా నియామకం అంటూ వ్యాపార లావాదేవీల కోసం టీటీడీ ఈవో శ్యామలరావుతో భేటీ అయిన ఎన్డీడీబీ చైర్మన్ మీనేష్ సి షా, వర్షా జోషిల ట్రాక్ రికార్డు వివాదాస్పదం. అధికారిక ఆర్థిక దుర్వినియోగాలకు సంబంధించిన అనేక ఆరోపణలు వీడి మీద వచ్చినాయి. ముఖ్యంగా 2021 మే 31న వర్షా జోషి ఎన్డీడీబీ చైర్మన్గా రిటైర్ అయ్యారు. ఆ తర్వాత ప్రస్తుత చైర్మన్ మీనేష్ పి షా ఆమె ఏకపక్షంగా నియమించారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ హోదాలో ఉన్న షాను అనేక హోదాలు దాటించి మరీ చైర్మన్, ఎండీగా నియమించారు. ఈ ఇద్దరు దేశీయ పశు సంపదను పెంపొందించడం కంటే బహుళజాతి సంస్థల ప్రయోజనాల కోసం విదేశీ రకాలను జెర్సీ ఆవులు ప్రోత్సహించడంపైనే దృష్టి పెట్టి పనిచేశారు. ఇది ప్రధాని మోడీ ఆలోచనకు, ఆయన హయాంలో నడుస్తున్న రాష్ట్రీయ గోకుల్ మిషన్కి విరుద్ధం. వీళ్ళిద్దరి మీద ఆర్జీఎంకి సంబంధించి 4109 కోట్లు, నేషనల్ డైరీ ప్లాన్ 1కి సంబంధించి 2242 కోట్ల నిధులు దుర్వినియోగం మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. టీటీడీ ఉపయోగించి నెయ్యిలో కల్తీ జరిగింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాప్ ఇచ్చిన రిపోర్టు మీద సమగ్ర విచారణ జరిపించాలి. తద్వారా అందుకు బాధ్యులైనటువంటి అధికారులతో పాటు కోట్లాది మంది భక్తులను తప్పుదోవ పట్టించినందుకు టీటీడీ ఈవో జె శ్యామలరావుతో పాటు ఎన్డీడీబీ చైర్మన్ మీనేష్ పి షాలని జవాబుదారులుగా చేయాలి. ఎన్డీడీబీ చైర్మన్గా మీనేష్ సి షా నియామకమే నేరపూరితం. అందువల్ల ఆయన అనూహ్య పదోన్నతి లభించినందుకు దారితీసిన పరిస్థితుల మీద విచారణ జరిపించాలి. విదేశీ రకాలను ప్రోత్సహించి స్వదేశీ పశు సంపద కార్యక్రమాలను నిర్వీర్యం చేయడంలో ఎన్డీడీబీ చైర్మన్గా, రాష్ట్రీయ గోకుల్ మిషన్ అదనపు కార్యదర్శిగా వర్షా జోషి తన హోదాను దుర్వినియోగం చేయడం మీద కూడా విచారణ జరిపించాలి. దేశంలోని అన్ని దేవాలయాల్లో దేశీయ ఆవు నెయ్యిని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలి. మీనేష్ సి షా, వర్షా జోషిల హయాంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ పశు సంపద వృద్ధి కార్యక్రమాలు జరిగిన ఆర్థిక అక్రమాలపై విచారణ జరిపించాలి. విచారణ పూర్తిగా పారదర్శకంగా జవాబుదారీగా ఉండేందుకు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా ఉన్నత స్థాయి అధికారితో విచారణ జరిపించాలి. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను పునరుద్ధరించడంతో పాటు ఈ వ్యక్తుల కారణంగా నష్టపోయిన రైతులకు మోడీ ప్రభుత్వం పట్ల ప్రజా విశ్వాసం కలిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలన్నట్టు. ఇదేదో ఎవరో రాసిన లేక మేబీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఈ టైంలో ఉపయోగపడింది. వాళ్ళు ముందుగా ఈవోతో కూర్చున్నారన్నటువంటి దాన్ని, అందుకని ఈ కుట్ర కోణాన్ని హైలైట్ చేసింది సాక్షి ద్వారా.